రోజు ఎపిసోడ్ మొత్తం ఏం జరగబోతుంది అంటే ఒక బెండకాయ కూర, ఒక చపాతీ కుర్మ, ఒక టీ. వినడానికి నవ్వొస్తుంది కదా! కానీ ఎపిసోడ్ మొత్తం ఈరోజు దీని మీదే ఆర్గ్యుమెంట్స్, దీని మీదే గొడవలు. అంతే. 'బిగ్ బాస్' ఒక స్క్రిప్ట్ రెడీ చేసి ఇచ్చిందేమో వీళ్ళందరికీ. మీరు ప్రతి దానికి గొడవ పడండి. అప్పుడే టీఆర్‌పీ బాగా పెరుగుతుంది. ఆడియన్స్ కూడా బాగా అట్రాక్ట్ అవుతారు. గొడవలైతే బాగా చూస్తారు ఎక్కువ మంది అని అనిపించింది. ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఇలానే జరుగుతుంది. తిండి గురించి గొడవలు. అసలు ఈ గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే కళ్యాణ్ నుండి, తనుజ నుండి స్టార్ట్ అయ్యి బిగ్ బాస్‌లోని ఉన్న హౌస్‌మేట్స్ మొత్తానికి ఈ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోయాయి. కళ్యాణ్ ఏమడిగాడు తనుజని? జస్ట్ ఈరోజు బెండకాయ కూర వద్దు అని చెప్పాడు. తనుజ కూడా దానికి నార్మల్‌గా రియాక్ట్ అవ్వచ్చు కదా! ఈరోజు బెండకాయ కూర నేను చేస్తాను. చపాతీతోటి అది నంచుకోండి. చపాతీతోటి అది షేర్ చేసుకోండి. అడ్జస్ట్ అవ్వండి అని చెప్పొచ్చు కదా! లేదంటే అది నాకు నచ్చలేదు అని నార్మల్ టోన్‌లో చెప్పొచ్చు కదా! అలా చెప్పలేదు. కళ్యాణ్ నార్మల్‌గా అడిగాడు. తనుజ దానికి రియాక్ట్ అయ్యేటప్పుడు కూడా నార్మల్‌గా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. కానీ నాకు నచ్చిందే నేను చేస్తాను అని ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. ఆ ఆర్గ్యుమెంట్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే సుమన్ శెట్టి, అలాగే రీతూ చౌదరి, అలాగే బిగ్ బాస్‌లోని ఉన్న స్రస్తి వర్మ వీళ్ళందరితోటి ఒక పెద్ద ఆర్గ్యుమెంట్‌గా మారింది ఎపిసోడ్ మొత్తం. ఇంకా రీతూ చౌదరి ఎపిసోడ్‌కొస్తే తన టీని సుమన్ శెట్టితో షేర్ చేసుకుంటాను అని అన్నారు. కానీ అవతల ఉన్న స్రస్తి వర్మ మీరిక్కడికొచ్చి చేస్తే తెలుస్తుంది అని అన్నది. అంతే. ఇప్పుడు గూడా ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోయింది. మీరిక్కడికి వచ్చి కుకింగ్ చేస్తే బాగుంటుంది అని నార్మల్‌గా చెప్పుంటే బాగుండేది. కానీ సీరియస్‌గా చెప్పింది అది కాస్త ఇంకో పెద్ద ఆర్గ్యుమెంట్‌గా అయ్యింది. నార్మల్‌గా తిండి గురించి ఎవరైనా గొడవ పడతారా? ఇదే ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నాను. ఈ సీజన్‌లోని చిన్న చిన్న వాటి కోసం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోండి అని ఎవరు చెప్పలేదు. బిగ్ బాస్ కూడా అక్కడ ఎవరికీ చెప్పలేదు. కానీ వీళ్ళు ఎందుకు కావాలనే పెట్టుకుంటున్నారు అంటే హైలైట్ అయిపోవాలనా? లేదంటే ఆడియన్స్‌లోని బాగా పేరు తెచ్చుకోవాలనా? ఎవరైనా అరిస్తే బాగా హైలైట్ అయిపోతారు. వీళ్ళకి ఇదే పాయింట్ అని ఆడియన్స్‌ని సపోర్ట్ చేస్తారేమో అని వీళ్ళు అరుస్తున్నారో తెలీదు. లేదంటే లోపల అలాగే జరుగుతుందో తెలియట్లేదు. ఈ రోజంతా ఎపిసోడ్ మొత్తం ఈ ఆర్గ్యుమెంట్స్‌తోనే ఎపిసోడ్ మొత్తం ఎండ్ అయిపోతుంది. చిన్న చిన్న వాటి కోసం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే అది టైం వేస్ట్ అవుతుంది. ఇంకొకటేంటంటే ఎవరి మీదైనా నోరు జారేటప్పుడు కరెక్ట్ పాయింట్ మన వైపు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అవతల వారి మీద నోరు రైజ్ చేయాలి అంతేగాని ఏ పాయింటు లేకుండా కావాలనే చిన్న చిన్న వాటికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే ఈరోజు ఎపిసోడ్‌లోని అలాగే రోజు కూడా గొడవలనేవి జరుగుతాయి. ఆడియన్స్ అందరూ కూడా అన్నీ చూస్తున్నారు. ఎవరికి ఓటెయ్యాలో, ఎవరికి సపోర్ట్ చేయాలో. ఒకవేళ నోరు పెద్దది చేసి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే వాళ్ళు హైలైట్ అయిపోయి, వాళ్ళకి ఆడియన్స్ సపోర్ట్ చేస్తారేమో అనుకుంటున్నారేమో. కానీ అలా ఎప్పుడు జరగదు. అయితే ఈరోజు ఆటలో కూడా అలానే జరిగింది. కళ్యాణ్ నుండి మొదలైన చిన్న ఆర్గ్యుమెంట్ అది ఎంత పెద్దదయ్యింది అంటే రిమైనింగ్ లోపలున్న హౌస్‌మేట్స్ అందరిలోని ఒక వార్ జోన్‌నయితే క్రియేట్ చేసిందని చెప్పాలి. అసలు కళ్యాణ్ అడిగిందేంటి? దొండకాయ కూర వద్దు. చపాతీకి కుర్మా బెటర్. దానికి తనూజ నార్మల్‌గా రియాక్ట్ అయ్యి ఉండుంటే, సరే అయితే నాకు నచ్చలేదు అని, లేదంటే కళ్యాణ్ అడ్జస్ట్ చేసుకో అని నార్మల్‌గా చెప్పి ఉంటే, అసలు ఆర్గ్యుమెంట్ రాకపోవచ్చేమో. అసలు గొడవ జరగకపోదునేమో. కానీ తనూజ రియాక్ట్ అవ్వడం వల్ల అక్కడ గొడవ స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లోనున్న శాస్త్రి వర్మ, పవన్, రీతు చౌదరి గొడవ పెద్దదయింది. ఇలా చిన్న చిన్న వాటి కోసం, తిండి కోసం, అలాగే గొడవలు పెట్టుకుంటే 'బిగ్ బాస్' చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే ఇది కావాలనే స్క్రిప్ట్ అని అనిపిస్తుంది. నాకైతే ఈరోజు ఎపిసోడ్‌లోనే అలాగే అనిపించింది. ఎనీవే మీరు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో పెట్టండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. ఫాలో మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.